డైరెక్షన్ చేసినప్పుడు ఉంటుంది కదా ఇది. సో అందీప్ గారు డైరెక్ట్ చేస్తున్నప్పుడు కానీ లేదంటే స్టోరీలో కానీ మీరేమన్నా ఇన్వాల్వ్ అయ్యారా? లేదండి, నాకు తెలిసి మనదీప్కి క్లారిటీ ఉన్నప్పుడు నేను మధ్యలో అంటే మనకు తెలిసిన విషయంలో మనం ఏమైనా సలహా ఇవ్వాలి, కానీ ఈ జానరే మనోడిది డిఫరెంట్ జానర్, మనోడికి ఉన్నంత క్లారిటీ ఉన్నప్పుడు మనం మధ్యలో దూరడం అది ఎవరి ప్రోడక్ట్ కాకుండా అవుతుంది. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు ఫాలో వన్ పర్సన్ ఇన్ ద ప్రాజెక్ట్. ఓకే, సో అయితే యాక్టింగ్ చేసేటప్పుడు యాక్టింగ్ మాత్రమే చేస్తారు, డైరెక్షన్ చేసినప్పుడు డైరెక్టింగ్. అవును, రెండింటిని మిక్స్ చేయట్లేదు అనమాట. చెయ్యం, ఎందుకంటే అంత పని అంటే ప్రశాంతంగా ఉన్నది కదా యాక్టింగ్ చేసుకుని ఇంటికి వెళ్ళి నా పనులు నాకున్నాయి, మళ్ళీ ఇంకొకరి పని వాళ్ళని చేసుకునియకుండా. అది ఎవరి ప్రోడక్ట్ కాదు, అది అప్పుడు కిచిడి అవుతుంది. ఓకే, అలాగే ఈ సినిమాలో మీరు ఎక్కువగా యూస్ చేసే పదం నాకు ఇవన్నీ నచ్చవు, చాలా గలీజ్గా ఉన్నాయి అనే డైలాగ్ చెప్తా ఉంటారు కదా, అంటానే ఉంటారు చేస్తానే ఉంటారు. రియల్ లైఫ్ లో కూడా అలా ఏమన్నా నేను చెయ్యను అంటారు కానీ చేసిన పనులు ఏమైనా ఉన్నాయా? చెయ్యను అనుకొని చేసే పనులు అండి ఇంకా చాలా ఉంటాయి కదండి. మన అందరం రెజల్యూషన్స్ తీసుకుంటా ఉంటాము, మళ్ళీ బ్రేక్ చేస్తూ ఉంటాము. సో ఏమని చెప్పచ్చు కదా, ఒకటి రెండు అలాంటివి. ఈ రోజు 9ంటికే పడుకుంటూ పోతా అని చెప్పి 2 సంవత్సరాల నుండి అడుగుకుంటున్నా, బట్ మళ్ళీ లాస్ట్కి వస్తే బొర్లుకుంటా మంచం మీద లేట్ అవుతూ ఉంటుంది కదా. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్, ఎన్నిసార్లు చేద్దాం అనుకున్నా చేయలేకపోయేది. అది నాకు తెలిసి అందరికి ఉండే ప్రాబ్లమే అనుకుంటుంది. 9కి పడుకుందాము 4ంటికి లేద్దాము అని కొన్ని సంవత్సరాల నుండి అనుకుంటున్నా. అది అచీవ్ చేయాల్సింది మెయిన్ థింగ్ అదే అనిపిస్తుంటుంది. బట్ ఎంత సూనెస్ట్ పడుకుందామన్నా 9ంటికి మంచం ఎక్కినా కూడా అట్లీస్ట్ 11:30, 12 అవుతుంటుంది. అంటే బ్రెయిన్ టూ మెనీ థింగ్స్ ఆలోచిస్తూ ఉంటుంది, థాట్స్ మీద కంట్రోల్ ఉండదు. సో అది నేను చేయను అనుకుని చేసేది అదొకటి, లేట్గా అదొకటి, ఇంకేమి లేవన్నమాట. అంత గుడ్ బాయ్ అయినా అంతే. ఇప్పుడు ఎక్కువ గుడ్ బాయ్ అయినా ఇంకా. సో ఇప్పుడా? ఒకప్పుడు అంటే కొంచెం యూత్ పల్స్ ఎక్కువ ఉంటుండే, ఇప్పుడు ఒక 1.5 year నుండి కొంచెం డిసిప్లిన్ ఎక్కువైంది. ఎందుకంటే అంత డిసిప్లిన్ రావడానికి కారణం ఏంటండి? రావాలి కదా, వయసుకు దగ్గర ప్రవర్తియాలి, ఎవరైనా ప్రవర్తియాలి వయసుకు దగ్గర. ఇప్పుడు నాకు 22 ఉన్నప్పుడు నేను ఇప్పుడు లాగా చేస్తే కూడా ఏమ్రా అంకుల్ గాని తిరిగేస్తున్నావు అంటారు, ఇప్పుడు అట్లా చేస్తే ఇంకేమ్రా పూరం తిరిగేస్తున్నావు అంటారు. సో ఏ టైంకి తగ్గట్టు ఆ టైంకి ఎవాల్వ్ అవుతా ఉండాలి మనిషి.